కర్మ నుండి నువ్వు తప్పించుకోలేవు. మౌనంగా ఉన్నా, ధ్యానం చేస్తున్నా, చివరికి ఏ పని చెయ్యకుండా ఉన్నా సరే. అర్జునుడిని వణికించిన ప్రశ్న ఇదే. మనందరం జీవితంలో ఎదుర్కొనే ప్రశ్న కూడా ఇదే. ఒకవేళ కర్మ కంటే జ్ఞానమే గొప్పదైతే నన్నీ ఘోర యుద్ధం చేయమని ఎందుకు ఆజ్ఞాపిస్తున్నావు? అన్నీ వదిలేసి ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళిపోనా? లేక బాధ్యత పేరుతో ఈ రక్తపాతాన్ని నా భుజాలపై మోయనా? కృష్ణుడు అర్జునుడి వైపు సౌమ్యంగా, ఎంతో ప్రశాంతంగా చూశాడు. అర్జునా, లోకంలో 2 మార్గాలు ఉన్నాయని చెబుతారు. ఒకటి జ్ఞానమార్గం, మరొకటి కర్మ మార్గం. నిజమైన చిత్తశుద్ధితో ఆచరిస్తే ఈ 2 ఆ ఒక్క పరమసత్యానికే చేరుస్తాయి. కృష్ణుడు ఇలా వివరించాడు. పని నుండి పారిపోయినంత మాత్రాన శాంతి దొరకదు. శరీరం విశ్రాంతి తీసుకున్నా సరే మనసు మాత్రం కోరికల వైపు పరిగెడుతూనే ఉంటుంది. అర్జునా, ఎవరూ అసలు ఏ పని చెయ్యకుండా ఉండలేరు. తమ స్వభావరీత్యా ప్రతి జీవి ఏదో ఒక పని చెయ్యాల్సిందే. ఊపిరి పీల్చడం, ఆలోచించడం, కదలకుండా నిలబడ్డం, ఇవన్నీ కర్మలే. జీవితమంటేనే కదలిక. కర్మ నుండి పారిపోవాలి అనుకోవడం, వీస్తున్న గాలిని ఆపడానికి ప్రయత్నించడం లాంటిది. కర్మను త్యజించకు, ఫలితంపై ఉన్న ఆశను త్యజించు. ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించకుండా చేసే పనిని ఆ దైవానికి అంకితం చేస్తావో అప్పుడు ఆ కర్మ ఆత్మను బంధించదు, విముక్తుడిని చేస్తుంది. ఇదే కర్మయోగం. చేసే పనే పూజ, నిర్వర్తించే బాధ్యతే దైవానికి అర్పించే పవిత్ర నైవేద్యం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల్ హేతుర్భూర్ మా తే సంగోస్త్వకర్మణి. చదువు, పని, సేవ, వంట, రక్షణ అహంకారం లేకుండా చేస్తే ఇవన్నీ యజ్ఞాలే, పవిత్ర నైవేద్యాలే. కేవలం లాభం కోసమే పనిచేస్తే అది నిన్ను బంధిస్తుంది. దైవ సేవగా భావించి చెయ్యి, శాంతి నీవెంటే వస్తుంది. అప్పుడు కృష్ణుడు ఈ విశ్వం నడిచే ధర్మాన్ని, ఆ సృష్టి నియమాన్ని వివరించాడు. ప్రకృతి మనకు వర్షాన్ని, వెలుగుని ఇస్తుంది. దీనికి ప్రతిగా మనం సత్కర్మల ద్వారా కృతజ్ఞత చూపించాలి. ఎవరైతే ప్రకృతి నుండి తీసుకోవడమే తప్ప తిరిగి ఇవ్వరో వాళ్ళు కేవలం ఇంద్రియ సుఖాల కోసమే బ్రతుకుతారు. వాళ్ల జీవితం వ్యర్థం. జ్ఞానులు ఫలితంపై మమకారం లేకుండా పనిచేస్తారు. తమ స్వార్థం కోసం కాదు, లోకానికి దారి చూపడం కోసం. గొప్పవాళ్లు ఏది ఆచరిస్తారో మిగతావాళ్లు దాన్నే అనుసరిస్తారు. నాకు దేనిపైనా ఆశ లేకపోయినా సరే నేను కూడా కర్మను ఆచరిస్తూనే ఉన్నాను. సాక్షాత్తు ఆ దైవమే పని ఆపనప్పుడు ఊరికే కూర్చోడానికి మనమెంత? అర్జునా, ఈ వెనకడుగు జాలి కాదు, ఇది మంచితనం ముసుగు వేసుకున్న భ్రమ. ధర్మాన్ని కాపాడటమే నీ కర్తవ్యం. దాన్ని రువు వదిలేస్తే అరాచకం రాజ్యమేలుతుంది. అర్జునుడు తల వంచుకుని ఆ మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. నిజమైన శత్రువు కోరిక. అది రజోగుణం నుండి పుడుతుంది. కోరిక తీరకపోతే అది కోపంగా మారుతుంది. కోపం నుండి అవివేకం పుడుతుంది. అవివేకం జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. జ్ఞానం నశించినప్పుడు మనిషి పతనమైపోతాడు. శత్రువు బయటలేడు, అసలు శత్రువు నీలో రగులుతున్న ఆ అగ్నే. ఇంద్రియాలు బలమైనవి, వాటికంటే మనసు బలమైనది. మనసు కంటే బుద్ధి ఇంకా గొప్పది. కాని వీటన్నిటికీ అతీతమైనది ఆత్మ. అదే నీ నిజమైన దైవస్వరూపం. కాబట్టి నీ బుద్ధిని బలపరుచుకో, నువ్వసలు ఎవరవో గుర్తించు. కృష్ణుడు ఒక చిన్న దృష్టాంతాన్ని చూపించాడు. సూర్యుడిని చూడు, ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రకాశిస్తాడు. సకల జీవరాశిని పోషిస్తాడు. నువ్వు కూడా ఆ సూర్యుడిలాగే ఫలితంపై మమకారం లేకుండా ఆనందంగా పనిచెయ్యి. అర్జునుడు తలెత్తి చూశాడు. అతని కళ్లలో ఇప్పుడొక స్థిరత్వం ఉంది. అర్జునుడికి చివరకు అర్థమైంది. ఆధ్యాత్మికత అంటే జీవితం నుండి పారిపోరం కాదు, చేసే పనిలో నైపుణ్యం సాధించడమే. స్వార్థం లేకుండా చేసే బాధ్యతే పూజ. కోరిక, కోపం ఇవే అసలు శత్రువులు.
కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. జీవితం ఒక సంగీతం లాంటిది. పాట ఎప్పటికైనా ఆగిపోతుందని మనం వాయించడం ఆపేయం కదా. చప్పట్ల కోసం చూడకుండా ఆ సంగీతాన్ని అద్భుతంగా ఆలాపించాలి. అదే కర్మయోగం.